ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోడ్ మ్యాప్ 2025ని మీకు చెప్పబోతున్నాను. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మన కెరీర్‌ని ఎంచుకోవడానికి ఈ 2025లో మనకి నేర్చుకోవలసిన ముఖ్యమైన టెక్నాలజీస్ ఏంటి? వాటి ద్వారా మనము ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెరీర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేవి చూద్దాము. ఫస్ట్ వన్ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా సక్సెస్‌ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మన కెరీర్‌ని ఎంచుకోవాలంటే ముఖ్యంగా మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో మీకు ముఖ్యంగా 4 టెక్నాలజీస్. ఈ 4 టెక్నాలజీస్‌ని మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ మీరు నేర్చుకుంటే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మీ యొక్క కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా మీరు రన్ చేయొచ్చు. అయితే 2025లో మనకి చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో. కాకపోతే కొన్ని బేసిక్స్ టెక్నాలజీస్‌తోనే ఇవి ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ అనేవి ఈ యొక్క బేసిక్ టెక్నాలజీస్, బేసిక్ కాన్సెప్ట్స్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ముఖ్యంగా. అయితే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెరీర్‌ని ఎంచుకోవడంలో మనకి తోడ్పడే టెక్నాలజీస్‌లో వీటితో పాటు మనకి రియాక్ట్ గానీ, యాంగులర్ గానీ, వ్యూజేఎస్ గానీ, ఈ మూడిట్లో ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ లేదా లైబ్రరీని మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 టెక్నాలజీస్‌తో పాటు ఈ యొక్క రియాక్ట్ గానీ, యాంగులర్ గానీ, వ్యూజేఎస్‌ని మనం నేర్చుకుంటే ఈ 2025లో గానీ, మనకి ఫ్యూచర్‌లో గానీ సక్సెస్‌ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనము కెరీర్‌ని రన్ చేసుకోవచ్చు. అయితే హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? అనేవి మనకి ఏదైనా ఏ కాన్సెప్ట్‌లు మనం నేర్చుకుంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనము సక్సెస్ అని సాధించవచ్చని చూస్తే ముఖ్యంగా హెచ్‌టీఎంఎల్‌లో ఇంట్రడక్షన్. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ అండ్ హెచ్‌టీఎంఎల్ లింక్స్ అండ్ నావిగేషన్, హెచ్‌టీఎంఎల్ ఇమేజెస్ అండ్ మల్టీమీడియా, టేబుల్స్, ఫార్మ్స్ అండ్ సెమాంటిక్ ఎలిమెంట్స్, అడ్వాన్స్ హెచ్‌టీఎంఎల్5 ఫీచర్స్ అండ్ యాక్సెసిబిలిటీ, రెస్పాన్సివ్ డిజైన్ ఇన్ హెచ్‌టీఎంఎల్5 అండ్ హెచ్‌టీఎంఎల్‌లో సీఎస్ఎస్‌ని ఇంటిగ్రేట్ చేయటము, హెచ్‌టీఎంఎల్‌లో జావాస్క్రిప్ట్‌ని ఇంటిగ్రేట్ చేయటము మరియు ఎస్‌సీఓ విత్ హెచ్‌టీఎంఎల్. ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అండ్ హెచ్‌టీఎంఎల్5. ఈ కాన్సెప్ట్‌ని తప్పనిసరిగా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు 100% ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మీరు కెరీర్‌ని స్టార్ట్ చేయడానికి ఒక బేసిక్ అంటే ఒక పునాదిగా మీకు ఉంటుంది. నెక్స్ట్ మనకి హెచ్‌టీఎంఎల్ తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే సీఎస్ఎస్. సీఎస్ఎస్ అది కూడా మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెరీర్‌కి చాలా ముఖ్యమైనది. అయితే హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్‌ని మనకి ఇస్తే, సీఎస్ఎస్ అనేది ఒక స్టైల్‌ని, ఒక డిజైన్‌ని, ఒక మనకి ఒక ఫార్మాట్‌ని మనకి ఒక వెబ్ పేజ్‌కి ఇస్తుంది. ఈ సీఎస్ఎస్‌లో కూడా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి తప్పనిసరిగా మనము ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా సక్సెస్ అవ్వాలంటే నేర్చుకోవాలి. అవేంటంటే ఫస్ట్ వన్ సీఎస్ఎస్ అంటే ఏంటి? సీఎస్ఎస్ సింటాక్స్ అండ్ సెలెక్టర్స్. సీఎస్ఎస్‌లో బాక్స్ మోడలు, యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్, కలర్స్, బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ టైపోగ్రఫీ అండ్ పొజిషన్స్ అండ్ లేఔట్స్. అలాగే సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్, సీఎస్ఎస్ గ్రిడ్, యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అండ్ అడ్వాన్స్డ్ సీఎస్ఎస్ కాన్సెప్ట్స్ అండ్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ లైబ్రరీస్ అండ్ సీఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్స్. ఈ కాన్సెప్ట్స్ అనేవి సీఎస్ఎస్‌లో తప్పకుండా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు నేర్చుకోవాలి. లేకపోతే మనం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా కెరీర్‌ని సక్సెస్‌గా చేయలేమనమాట. ఇవి సీఎస్ఎస్ కాన్సెప్ట్స్. దీంతో పాటు మనకి ముఖ్యమైన ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్‌ని అసలు ముఖ్యంగా జావాస్క్రిప్టే మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా సక్సెస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందనమాట. అంటే జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కాదా అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేవి జస్ట్ అవి మనకి స్ట్రక్చర్‌ని ప్లస్ డిజైన్‌ని మాత్రమే ఇస్తాయి. దాన్ని మనము కంట్రోల్ చేయాలన్నా, దాన్ని మనం మ్యానిప్యులేట్ చేయాలన్నా, వాటితో మనము ఏదైనా సరే యాక్టివిటీని, ఏదైనా యాక్షన్‌ని, ఏదైనా మూవ్‌మెంట్‌ని చేయాలన్నా కంపల్సరీగా జావాస్క్రిప్ట్ అనేవి తప్పనిసరిగా నేర్చుకోవాలి. జావాస్క్రిప్ట్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. దీనికి లిమిటెడ్ లేదనమాట. చాలా వాస్ట్ అనమాట. చాలా అన్‌లిమిటెడ్‌గా మనకి దీంట్లో కాన్సెప్ట్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటే మినిమమ్
అనేవి ఉన్నాయి కొన్ని. ఈ కొన్ని కాన్సెప్ట్ మనం నేర్చుకోగలిగితే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనం కెరీర్‌ని స్టార్ట్ చేయొచ్చు. అందులో జావా స్క్రిప్ట్‌ని మనము 2 భాగాలుగా విభజించవచ్చు. ముఖ్యంగా ఒకటి బేసిక్స్ ఆర్ ఫండమెంటల్స్. రెండవది ఏంటంటే జావా స్క్రిప్ట్ అండ్ అడ్వాన్స్డ్, ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్. జావా స్క్రిప్ట్‌ని 2 రకాలుగా విభజించొచ్చు. అయితే మనకి ఫస్ట్ ఒక కెరీర్‌ని ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా కెరీర్‌ని మనం స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అనేవి తప్పనిసరిగా రావాలి ఎవరికైనా సరే. అందులో జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్‌లో ఆపరేటర్స్ మరియు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇవి బేసిక్స్ జావా స్క్రిప్ట్‌లో 100% ప్రతి ఒక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకోవలసిన బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. ఇవి రాకుండా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనము కెరీర్‌ని మనము స్టార్ట్ చేయలేము. ఇవి బేసిక్స్ అనమాట. నెక్స్ట్ మనకి జావా స్క్రిప్ట్‌లో అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఏముంటాయంటే ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్‌లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డోమ్ అని చెప్పేసి ఉంటది. అలాగే బామ్ అని చెప్పేసి బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. అలాగే అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అండ్ ఎక్మాస్క్రిప్ట్ 2025 దీన్ని ES6 అంటారు. అలాగే ఊప్స్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ వర్కింగ్ విత్ ఏపీఐస్ అండ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్, లెక్సికల్ స్కోప్ అండ్ హోస్టింగ్, వెబ్ స్టోరేజ్ అండ్ కుకీస్. ఇవి అడ్వాన్స్డ్ అండ్ ఈ యొక్క ఇంటర్మీడియేట్ లెవెల్. ఇవి గూడా మనకు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేయాలంటే రావాలి. జావా స్క్రిప్ట్‌లో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఇవి కూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి కంపల్సరీగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఇవి 3 హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అనేవి మనకి 3 బేసిక్స్ ఫర్ ద ఏ టెక్నాలజీ, ఏ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా, ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఇవి బేసిక్ నాలెడ్జ్‌ని మనకి ఇస్తాయి. వీటితో మనము 100% ఒక వెబ్ అప్లికేషన్‌ని చేయొచ్చు. కాకపోతే దీనితో పాటు మనకి ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ లేదా ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ రా మెటీరియల్. దీన్ని మనము ఒక అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఒక అప్లికేషన్ తయారు చేయడానికి మనకి కొన్ని లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి ఉంటాయి జావా స్క్రిప్ట్‌లో. వీటిల్లో ఏదో ఒక లైబ్రరీ లేదా ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది నేర్చుకుంటే మనకి ఒక 100% ఫుల్‌ఫిల్డ్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనము ఎదగొచ్చు. అందులో నాకు బాగా తెలిసింది ప్లస్ మనకి మార్కెట్‌లో గూడా మనకి మంచి డిమాండబుల్ ఫ్రేమ్‌వర్క్ గాని, లైబ్రరీ గాని ఏదంటే ముఖ్యంగా ఉన్నది ప్రెజెంట్‌గా మనకి 2025లో రియాక్ట్ జేఎస్ అనేది ఒక మంచి డిమాండబుల్ లైబ్రరీ. ఇది ఫ్రేమ్‌వర్క్ గాదు, లైబ్రరీ అన్నమాట. ఇది దీన్ని గూడా మనం 2 భాగాలుగా నేను విభజించాను. మొట్టమొదటిది బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. రెండవది ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్. ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్‌లో రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి? ఇందులో ముఖ్యమైన కాన్సెప్ట్స్ జేఎస్ఎక్స్, సెట్టింగ్ ఆఫ్ రియాక్ట్ అండ్ కంపోనెంట్స్, ప్రాప్స్, స్టేట్, ఈవెంట్ హ్యాండ్లింగ్, కండిషనల్ రెండరింగ్, లిస్ట్ అండ్ కీస్ అండ్ స్టైలింగ్. ఈ 10 కాన్సెప్ట్ అనేవి రియాక్ట్ జేఎస్‌లో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. ఇవి 100% మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా. ఆ తర్వాత మనం ముందుకెళ్ళి కొంచెం ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్ లెవెల్‌లో ఒక అప్లికేషన్‌ని మనము బిల్డ్ చేయాలంటే వీటితో పాటు రియాక్ట్ హుక్స్, రియాక్ట్ రౌటర్, ఏపీఐ హ్యాండ్లింగ్ అండ్ డేటా ఫెచ్ అండ్ ఫార్మ్స్ అండ్ వాలిడేషన్స్, ఎర్రర్ బౌండరీస్, రియాక్ట్ ప్రొఫైలర్ అండ్ రిడక్స్ ఆర్ ఆర్‌టీకే మరియు ఒక రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. ఇవి గూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఒక అడ్వాన్స్డ్ లెవెల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా కెరీర్‌ని మనము సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలంటే ఇవి గూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాగ రియాక్ట్‌లో ఈ 2 భాగాలు, జావాస్క్రిప్ట్‌లో 2 భాగాలు, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్. ఇవి ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనము కెరీర్‌లో స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా మన కెరీర్‌ని మనము రన్ చేయాలి అనుకుంటే ఇన్ ఫ్యూచర్‌లో గూడా మన కెరీర్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా, ఎటువంటి ఇష్యూ రాకుండా, మన జాబ్ పరంగా ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూ రాకుండా మనము ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క కాన్సెప్ట్‌ని తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. బాయ్.